హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రొటేటర్ తెలుగు ఛానల్. సో అందరూ బాగున్నారనుకుంటున్నాను. సో మార్కెట్ యాక్చువల్గా అసలు ఎంత వాలటాలిటీ, నేను నిన్న కూడా అన్నాను కదా, బ్యాంక్ నిఫ్టీ ఒక టైంలో 350-400 పాయింట్స్ టచ్ చేసినాడు. ఇంకా వాడు నేను వీడియోలో మనం షేర్ చేసుకున్నట్టు ఆల్మోస్ట్ ఇంక వెళ్ళిపోయాడు 500-700 పాయింట్స్ అనుకుంటున్న టైంలో మరి ఏమైందో తెలియదు. మళ్ళీ అదే ప్యాటర్న్. అసలు ఎంత సీరియస్ కన్సాలిడేషన్ అనాలో, లేకపోతే వాలటాలిటీ అనాలో, లేకపోతే ట్రేడ్ ఇంజెక్షన్స్ అనాలో నాకైతే అర్థం కావట్లేదు. స్టాక్స్ కూడా ఒక్కసారి అంతా కూడా బాగుంది అనిపించే టైంలో అన్ని స్టాక్స్ కూడా నిఫ్టీ 50లో స్టాక్స్ని ఒక్కసారి డ్రాప్ చేస్తున్నారు. ఓకే, ఇనీషియల్గా ఒక టైంలో యాక్చువల్ 11-11:30 తర్వాత అన్నీ చాలా అప్ మూమెంట్లో ఉన్నవి అన్నీ కూడా డౌన్ ట్రెండ్లోకి రావడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఇదే ప్రస్తుతానికైతే యాక్చువల్గా న్యూ నార్మ్ అని చెప్పొచ్చు, న్యూ ట్రెండ్ అని చెప్పొచ్చు. అందు గురించి యాక్చువల్గా ఇప్పుడు ఉన్న స్టేట్లో ఫ్రెండ్స్ నెక్స్ట్ 2 వీక్స్ కూడా మనకి ప్రాపర్గా ట్రెండ్ మళ్ళీ వచ్చే టైం వరకు కూడా మనం ఇంట్రాడే చేసుకోవడం అన్నది చాలా చాలా బెటర్. సో 15 minutes టైం ఫ్రేమ్ కదా ఇది, డైలీ టైం ఫ్రేమ్. సీరియస్లీ ఐ డోంట్ థింక్ సో ఇది. ఓకే, సో ఇది చూస్తున్నారు కదా, ఇప్పుడు ఎనీ అప్ సైడ్ మూమెంట్ మనకి డౌన్ సైడ్ కొట్టేస్తున్నారు, అవునా? సో ఈ డౌన్ సైడ్ ఎంతవరకు కొడతారనేది కూడా చూసుకోవాల్సిందే. ఎందుకంటే ఎక్కువ షార్ట్స్ కనుక సిస్టంలో ఉంటే ఆటోమేటిక్గా షార్ట్ కవరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మనము ఇక్కడ నుంచి చెప్పేయచ్చు ఈజీగా, ఇది డ్రాప్ అయిపోతుంది, ఇదిగో ఇక్కడ నుంచి నెక్స్ట్ ఈ బ్రేక్అవుట్ అయితే ఇదిగోండి ఈ లో బ్రేక్ చేస్తే ఇంకా నెక్స్ట్ లో వచ్చేసి మనకు ఆల్మోస్ట్ లైక్ ఇదిగోండి ఇదే కనపడుతుంది కదా. సో 23,890 రఫ్లీ మనం అనుకున్న ఫిగర్ మొన్న డ్రాప్ వచ్చి పైకి వెళ్ళాడు, అది బ్రేక్ అయితే 23,300 నిఫ్టీ. సో ఇలా మనము జస్ట్ లైక్ చార్ట్ చూసి చెప్పేయచ్చు, కానీ రియల్ టైంలో అలా ఉండదు. వాళ్ళ బై ఆర్డర్స్ ఎవరైతే ఆపరేటర్స్ ఉంటారో, ఐ మీన్ హై లెవెల్ ఆపరేటర్స్, వాళ్ళకి తెలుసు షార్ట్స్ ఎక్కువ సిస్టంలో కనుక రీటైల్ వాళ్ళు కనుక దిగితే వాళ్ళ అదే రోజు మార్కెట్ని పైకి తీసుకెళ్ళిపోతారు. సో ఐ థింక్ బెటర్ టు స్టే విత్ ఇంట్రాడే పర్స్పెక్టివ్. బోత్ బ్యాంక్ నిఫ్టీ ఈవెన్ స్టాక్ ట్రేడింగ్ కూడా అసలు ఇప్పుడున్న స్టేట్లో స్వింగ్ ట్రేడ్స్ కూడా వేస్ట్. అసలు స్వింగ్ కూడా 3 days తర్వాత మళ్ళీ అదే ప్లేస్కి వచ్చి ఉన్నప్పుడు ప్రైస్ వాట్ ఈస్ ద పాయింట్ 3 days తర్వాత? సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడున్న స్టేట్లో రేపొద్దున మనకు మళ్ళీ గ్యాప్ అప్ రావచ్చు చిన్నగా, లేదు అంటే గ్యాప్ డౌన్ రావచ్చు. రెండే, గ్యాప్ డౌన్ వస్తే మార్కెట్ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా పైకి మూవ్ అవుతాడు, గ్యాప్ అప్ అయితే మళ్ళీ అదే వాట్ ఎవర్ ఆ గ్యాప్ని ఫిల్ చేస్తున్నాడు. సో సింపుల్, ఇంకా ఇదే స్టేట్ ఆఫ్ మైండ్లో ఉండాలి అంటిల్ అండ్ అన్లెస్ మనకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇది చూసారు కదా, ఇదే 24,345 ఇదే మనకి రెసిస్టెన్స్ ఫ్రెండ్స్. ఓకే, వన్స్ ఇది ఒకటి ఇదిగోండి, ఇంకా లాస్ట్లో ఉన్నాడులే ఆల్మోస్ట్. ఇంకా ఎప్పుడు బ్రేక్ చేస్తాడో చూసి మనము ఇదిగోండి ఇలా బ్రేక్ అయ్యి ఇలాగ సస్టైన్ అయితే ఇంకా అయిపోయినట్టే. అప్పుడు మనకి ఈ గ్యాప్, ఇదొక గ్యాప్ ఫిల్లింగ్ ఉందన్నమాట. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ ఇలాగే ఉంది, కొంచెం డిఫరెంట్గా ఉంది చార్ట్. సో పెద్దగా నాకైతే ఏమీ డిఫరెన్స్ అయితే కనపడలేదు. బట్ ఓవరాల్గా ఇది ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ అవ్వచ్చు నిఫ్టీ అవ్వచ్చు మనము, సో రెండిట్లో కూడా బేసిక్గా ఇలాగే ఉంది. బట్ స్టిల్ చార్ట్ అయితే నేను ఒకసారి చూపిస్తాకి ట్రై చేస్తాను. అండ్ ఇదిగోండి 15 minutes టైం ఫ్రేమ్ చూసారు కదా. సో బ్యాంక్ నిఫ్టీలో ఇంకొంచెం ఇక్కడ హై పైకి ఉంది అంతే తప్ప మనకి ఓవరాల్గా ఇదిగోండి ఇంటర్నల్ రెసిస్టెన్స్ కూడా ఇదిగోండి, లాస్ట్ రెసిస్టెన్స్, ఈవాల్ట్ రెసిస్టెన్స్ కూడా ఇక్కడే ఉంది. సో ఈ జోన్లోకి వెళ్తే మట్టికి మనకి మళ్ళీ సెల్లింగ్ వస్తుంది. అండ్ మళ్ళీ ఇదిగోండి ఇప్పుడు ట్రెండ్ చూసారు కదా, ఈ లాస్ట్ 3 days నుంచి లోవర్ హైస్ మెయింటైన్ చేస్తున్నాడు కదా. సో ఈ హైని కనుక రేపు బ్రేక్ చేస్తే ఫ్రెండ్ మనకి 50,700 వస్తుంది ఎప్పుడు బ్యాంక్ నిఫ్టీ రేపు. ఓకే, కానీ రేపు మనకు మార్కెట్ ఓపెనింగే ఫ్లాట్ ఓపెనింగ్ అయితే కన్సాలిడేషన్ ఉంటుంది, లేదు అంటే మటుకి మనకి ఆబ్వియస్గా
ట్రెండ్ అనేది పైకి ఉండడానికి ఎక్కువ ఆస్కారం ఉంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇది ఇవాళ వీడియో. ఇంట్రాడే పర్స్పెక్టివ్లోనే ట్రేడ్ చేయడం చాలా చాలా బెటర్. స్టాక్స్ అవ్వచ్చు, ఇండెక్స్లో అవ్వచ్చు. ఓకే, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే అసలు ఇప్పుడున్న మార్కెట్లో సైడ్ వేస్లో ఉండొచ్చు ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.